తొందరగా తక్కువ చేపలా ఎరా ఊళ్ళో ఉండటం లేదా ఏం సరఫయా నీ చేపలే అప్ప చెప్పండి గ్రామాధికారిని చెప్తున్నాను. బాబు వచ్చే వర్షాకాలాలు మాటి మాటికి ఏటకి వెళ్ళలేం. ఈ మాటకు పట్టణంలో అమ్ముకుంటాం. పట్నంలోనా? ఇవేమైనా నీ అబ్బగారి చేపలు అనుకున్నావా? మరి మీ అబ్బగారి చేపలేటండి? ఏం కూసావురా? ఈ చేపలు మీ అబ్బగారివా అని అడుగుతున్నానండి. మా చేపలన్నీ పడేసుకుని ఇద్దరి నూకలు ధర్మానికి పడేస్తున్నట్టు పడేస్తున్నావు కదా, మా ఉసురు తగులుతాదని భయం కూడా వేయట్లేదా అని అడుగుతున్నానండి. నోర్మోయ్, నిజమే, ధర్మానికే ఇస్తున్నాను రా నూకలు. వలల కోసమని, పడవల కోసమని, పాకల కోసమని, మీ ఆకలి తీర్చుకోవడానికని తరతరాల నుండి మీ జాతి తీసుకుంటున్న అప్పు ఎవర్రా తీరుస్తాడు? సర్కారు వారి వేలంలో అయ్యగారు సముద్రాన్ని కొన్నారు. సముద్రాన్నే కాదు, ఈ బెస్తన బతుకులన్నీ మా అయ్యగారు వేలంలో కొంటారు. వేలం వేయమంటావా? గ్రామాధికారి. ఇప్పుడు మీరు ఆధారపడ్డ సముద్రం మా సొత్తు. సముద్రం నీ సొత్తు, దరిద్రం మా సొత్తు. బతుకు తెగించి చేపలు పట్టుకునే వాళ్ళం మేము, బరి తెగించి చేపలు పట్టుకుపోయేవాడు నువ్వు. అలా సాగినంత కాలం సాగింది, ఇక లాభం లేదు. వచ్చిందవన ఎల్లు. ఏమరా శరభయ్య, నీ కొడుకి కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? మా ఆకలిగొస్తాయండి, ఆకలితో గుడ్లు పేలిపోతున్న వాళ్ళం. అసలు మా కళ్ళు ఎక్కడ నెత్తి మీదకి రావడానికి? కట్టం అంటే తెలియనోడు నువ్వు, నీకే గుడ్లు నెత్తి మీదకి వస్తాయి. ఎంత మాట కొట్టరా పల్లె నా కొడుకు. అరికి మారేస్తాం అయ్యగారు మాట ఎవరైనా ఎదురు చెప్తే. మా ఉడుకుడుకు రక్తాల్ని మంచి నీళ్ళు తాగినట్టు తాగుతున్నావండి. ఈ పాపం ఊరికే పోదండి, కాడు వచ్చి కొట్టేస్తుందండి నిన్ను నీ జాతిని. నాయనా నరసింహ, అవి ఇస పురుగులురా. అటు జోలికి పోతే కాటేస్తాయే తప్ప మనకు మేలు జరగదురా. నాయనా, నాకు మిగిలినోడి నువ్వు ఒక్కడవురా. నువ్వు సుఖంగా ఉంటే నాకు అంతే చాలు. పులి మిసాలతో ఆడుకోకూడదు నాయనా. రా.